శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఇవాళ మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి అక్టోబర్ 31 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం రేఖలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం అండి. మన గురుగారి పేరు వచ్చి రామదాస్ పండిత్ గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% విత్ ఇన్ డేస్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే గనక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం గనక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతనిస్తారు. అలాగే మేలు చేసినటువంటి వ్యక్తుల్ని ఎప్పటికి కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం అయినప్పటికీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ విడిచిపెట్టుకోరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసము నిరంతరం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ లేనటువంటి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయండి. కార్యరంగంలో దూకుడుగా కార్యదక్షతను కలిగి ఉంటారు. వీరికి మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా కానీ వీరు మొదలు పెడుతూ ఉంటారు. ఇక జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించేటువంటి శక్తి, సామర్థ్యాలు కూడా ఈ రాశి వారికి అధికంగానే కనిపిస్తూ ఉంటాయి. అయితే జీవితంలో ఎటువంటి సమస్య అయినా ఏదైనా కానీ ఎదురైతే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా చక్కగా ప్రజాభిమానానికి సంబంధించినటువంటి వాటిని విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా వీరు బాగా పాటిస్తారండి. స్థిరాస్తులను అభివృద్ధి పరుస్తారు. అనువంశికంగా వచ్చినటువంటి వ్యాపారాల్లో కూడా నూతన మార్పులు చేసి అభివృద్ధి పరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీ జీవితంలో ఒక బంధం అనేది మీకు దక్కినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది వరకు మీ యొక్క జీవితం నుండి బయటకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు అది ఎవరైనా కావచ్చండి. కుటుంబ సభ్యులు కానీ, ప్రాణ స్నేహితులు కానీ, మీ యొక్క జీవిత భాగస్వామి కానీ, ప్రేమ భాగస్వామి కానీ, ఇలా ఎవరైనా కానీ కొన్ని పరిస్థితుల కారణంగా మీ యొక్క లైఫ్లో నుండి దూరంగా వెళ్ళినటువంటి వ్యక్తులు రేపటి రోజున మీకు కాల్ చేయడం జరుగుతుంది. ఇక వారితో మరలా తిరిగి బంధాన్ని పునరుద్ధరించుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా విడిపోయినటువంటి ఒక బంధం అనేది తిరిగి దక్కేటువంటి అవకాశాలు రేపటి రోజున మీ దినఫలిత ప్రకారం ఒక ఫోన్ కాల్ రూపంలో ఈ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలు చాలా మిశ్రమంగా ఉన్నాయి. రేపటి రోజు దినఫలిత ప్రకారము చాలా కాలం నుండి పొందుకోవాలనుకున్నటువంటి ఒక అవకాశాన్ని మీరు పొందుతారండి. చాలా కాలం నుండి కెరీర్కి సంబంధించి కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు, ఇలా ఏదైనా అవకాశం కోసము మీరు ఎదురు చూసినట్లయితే ఆ అవకాశం మీకు దక్కేటువంటి పరిస్థితులు రేపటి రోజు దిన ఫలితాల్లో కనిపిస్తుంది. అలాగే ఈ రాసినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఆ అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ అప్పుల ఊబి నుండి బయటపడేటువంటి మార్గాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అలాగే ఈ రాసినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా ఏదైనా కెరీర్కి సంబంధించిన అవకాశాల కోసం ఎదురు చూసినటువంటి వ్యక్తులు ముందుకు చక్కని అవకాశం కూడా రాబోతుంది. అయితే ఎవరైనా డబ్బులు అడిగితే ఇచ్చేటువంటి సందర్భంలో మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. ఎందుకంటే రేపటి రోజున మన దగ్గర డబ్బులు తీసుకునేటప్పుడు చాలా మంచిగా మాట్లాడతారు. అంతేకాకుండా మనకి చాలా హెల్ప్ చేసినట్లుగా ఫీల్ అవుతారు. కానీ తర్వాత మనకి వెనకాల ఎన్నో గోతులు తీస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్త అయితే ఉండండి. ఎవరికి డబ్బులు ఇస్తున్నారు, ఎటువంటి అవసరం నిమిత్తం ఇస్తున్నారు, అలాగే వారు తిరిగి ఇచ్చేస్తారా లేదా ఏంటి అనేది షూరిటీకి పెడుతుంటారు. వీటన్నిటి గురించి కూడా ఆలోచించి తర్వాత మీరు డబ్బులు ఇవ్వటం చాలా ఉత్తమం. అలాగే వారి యొక్క అవసరం నిజాయితీగా ఉంటే సహాయం చేయడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ వారు తిరిగి చెల్లించేటువంటి పక్షంలో ఆ ఆర్థిక భారాన్ని మీరు మోయవలసి వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ రాశివారు ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మాత్రం రేపటి రోజున తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా మిమ్మల్ని నష్టపరచడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ అంశంలో తగినటువంటి జాగ్రత్త అనేది మీకు చాలా అవసరము.
అలాగే రేపటి రోజు దిన ఫలితాల ప్రకారం చాలా కాలం నుండి ఎవరైనా కానీ విదేశాలకు వెళ్ళాలని చెప్పి కలలు కంటూ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాలు ఫలితం అయ్యి నిరాశ నిస్పృహలో కూరుకొని ఉన్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలకు తప్పకుండా ఫలితం అయితే దక్కబోతుంది. దానికి సంబంధించినటువంటి అవకాశాలు కూడా ముందుకు రావటం కానీ, ఏదైనా అప్డేట్ న్యూస్ మీరు వినడం కానీ, ఇలా ఏదో ఒకటి మీ యొక్క జీవితం జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ వ్యక్తులు గత కొద్ది కాలంగా ఆర్థికపరమైన అంశాల విషయంలో ముఖ్యంగా ఏవైనా పెట్టుబడులు, భాగస్వామ్య ఒప్పందాలు లేదా మీరేదైనా ప్రాపర్టీని కొనుగోలు చేయాలని చెప్పి అనుకుంటున్న వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోలేక సతమతం అవుతున్నట్లయితే కనుక సరైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఈ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజున ఒక అంశం గురించి ఒక క్లారిటీ కూడా మీకు రాబోతుందండి. చాలా కాలంగా ఆ యొక్క విషయంలో మీరు కొంత కన్ఫ్యూజ్ ఉన్నట్లుగా లోనవుతూ ఉంటారు. అటువంటి విషయంలో కూడా క్లారిటీకి రేపు రాబోతున్నారు. అలాగే రేపటి రోజు నా కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న మనస్పర్ధలు అయితే తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. అలాగే మీరు ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచించండి. మీరు పని మొదలుపెట్టేటువంటి సందర్భంలో కూడా ప్రతిసారి మీరు ఆలోచించకుండా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల కారణంగా ఇప్పటికే కొన్ని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. రేపటి రోజున మీకు చాలా వరకు లక్ష్మీదేవి యొక్క ఆరాధన అందకలుగా మేలు చేస్తుంది. విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్య నుండి బయటపడడానికి భగవంతుడు మీకు చక్కని పరిష్కారం అయితే చూపించబోతున్నారండి. అలాగే ఈ రాశి వ్యక్తులు గత కొద్ది కాలంగా ఏదైనా ప్రాపర్టీని కొనుగోలు చేయాలనుకుంటూ మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. దానికి కూడా మీకు సపోర్ట్గా మాట్లాడేటువంటి వ్యక్తులు మీరు లేరని చెప్పి ఒక వాదన పడుతున్నట్లయితే కనుక కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అయితే మీకు లభిస్తుంది. అలాగే కుటుంబ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో నాణ్యమైనటువంటి సమయాన్ని గడుపుతారు. అలాగే ఎవరైనా సరే విహారయాత్రలు కానీ, ఆధ్యాత్మిక యాత్రలు కానీ వెళ్ళాలని చెప్పి గత కొద్ది కాలంగా అనుకుంటూ వెళ్ళలేకపోతున్నట్లయితే కనుక ఈ కార్తీక మాసంలో మీకు రేపటి రోజున యాత్రలు బయలుదేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి. లేదా దానికి సంబంధించిన ప్రయత్నాలకు ముమ్మరం చేస్తారు. అలాగే చాలా కాల క్రితం మీరు క్లోజ్గా ఉండి విడిపోయినటువంటి వ్యక్తి మరలా మీ జీవితంలోకి ఒక ఫోన్ కాల్ ద్వారా రాబోతున్నారు. కాబట్టి ఈ విధంగా ఒక బంధాన్ని అయితే మీరు దక్కించుకోవడము అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రేమ వ్యవహారాలు ఉన్నటువంటి వ్యక్తులకి చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ప్రేమ జీవితంపై అది ప్రతికూలమైన ప్రభావం చూపించకుండా జాగ్రత్త పడండి. అయితే పెద్దలను ఒప్పించడానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలు, మీరు ఒక గుడ్ న్యూస్ కూడా రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు కూడా ఉన్నాయండి. భాగస్వామి వ్యాపారాలు చేసే వారికి బాగా కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. పై అధికారుల యొక్క ప్రశంసలు రేపటి రోజు మీరు దక్కించుకునేలా చేస్తారు. పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు ఆ పని పూర్తిగా పై అధికారుల యొక్క ప్రశంసలు దక్కించుకొని చాలా ఆనందంగా ఉంటారు. అలాగే ఈ రాశి వ్యవసాయదారులకు రేపటి రోజున మిశ్రమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కుల వృత్తులు చేసుకున్న వారైతే వృత్తి జీవితంలో ఒక సమస్యను ఎదుర్కోబోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. అలాగే కొన్ని వ్యాపారాలు చేసిన వారికి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ మీరు చిన్న సమస్యను ఎదుర్కొంటారు. అలాగే చాకచక్యంతో వ్యవహరించండి. టెండర్లు వేసి రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న వారు కూడా మాత్రం గుడ్ న్యూస్ను తప్పకుండా రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫలితాలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయండి. ఓవరాల్గా చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక బంధాన్ని దక్కించుకునే అవకాశం అయితే చాలా కనిపిస్తుంది. ఇక రేపటి రోజు మీకు లక్ష్మీదేవి ఆరాధన, శివారాధన, మీ ఆరాధన చాలా వరకు కూడా మేలు చేస్తుంది. శుభకరమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారు. అలాగే రేపటి రోజు మీరు లక్ష్మీదేవి యొక్క శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయడం వల్ల ఈ రాశి వారు మరెన్నో అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారండి. అంతేకాకుండా మీకు ఏదైనా కానీ మనసుకు బాగోలేకపోయినా, ప్రశాంతంగా అనిపించకపోయినా, లేదంటే పని భారంతో కానీ, లేదంటే ఉన్నటువంటి సమస్యలతో సతమతం అవుతూ ఉంటే చాలా టెన్షన్స్గా పని ఒత్తిడికి లోనవుతున్నప్పటికీ వీరికి ఇంకా ఏం చేయాలో అర్థం కావటం లేదు దేవుడా అని చెప్పి అనుకున్నటువంటి ప్రతిసారి కూడా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఏదో ఒక రూపంలో అయితే దక్కించుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే మీకు ఉన్నటువంటి మంచితనం కావచ్చు, లేదంటే మీరు చేసినటువంటి మంచి పనుల ఆధారంగా భగవంతుడు మీకు మంచి జీవితాన్ని అయితే ప్రసాదించబోతున్నాడు. ఇక ఈ విధంగా కెరీర్కి సంబంధించి కూడా మంచి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయండి. మీరు ఎదురు చూసినటువంటి మంచి అవకాశాలే మీ తలుపు తట్టబోతున్నాయి. అయితే ఎవరైనా కానీ మీకు సంబంధించిన వ్యక్తులు మీ ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి చర్చ జరిగి ఏదైనా దానికి సంబంధించినటువంటి డీప్గా ఏదైనా మీ నుంచి తెలుసుకోవాలనుకుంటే చెప్పి ఎవరైనా సరే
మాత్రం రేపటి రోజు ఇంటెన్షన్స్‌కు మీరు ఇట్టేక పసిగడతారండి. అది కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో మీకు భగవంతుడే సహాయం చేయబోతున్నాడా ఏంటన్నట్లుగా మీరు ఎదుటి వ్యక్తుల యొక్క మనసులో ఏం దాగుందా అనేది కూడా ఈజీగా రేపటి రోజున తెలుసుకుంటారు. అలాగే వారికి ఈ విషయంలో ఎటువంటి అంటే మీ ప్రాపర్టీస్ కానీ, మీ ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి కానీ ఎటువంటి న్యూస్‌ను కూడా వారికి తెలియపరచకండి. ఒకవేళ కాదని చెప్పి మీరు ఏదైనా కానీ ఒక విషయాన్ని బయటపెడితే దాన్ని ముందు ముందు రోజుల్లో అది మీకు పెద్ద సమస్యగా మారబోతుంది. కాబట్టి ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకైతే చాలా అద్భుతంగా ఉంటుందండి. అలాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్న అలాగే రాజకీయ రంగాలకు సంబంధించినటువంటి వారికి కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. కాబట్టి మంచి మిశ్రమైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం రేపటి రోజున మీ జీవితంలో ఏర్పడబోతుంది. శివారాధనతో పాటు దగ్గరలో ఎక్కడైనా సరే మీకు మహాలక్ష్మి వారి గుడి ఉంటే చక్కగా అమ్మవారికి దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా మీకు మేలు జరుగుతుంది. మరి తెలుసునా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.